వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్ దావోస్ పర్యటన. తెలంగాణలో కోడి పందాలకు పోలీసుల కళ్లం. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ టుడేలో చూద్దాం. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. గతంలో ఈ కేసులో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు కవిత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్నారు. దావోస్ చేరుకున్న సీఎం కు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 19వ వరకు దావోస్ లో పర్యటిస్తారు. 3 రోజుల పాటు సాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు సైతం దావోస్ కు వెళ్లారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో ప్రచారం చేయబోతున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతగిరి అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేశారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. పర్యాటక రంగం అభివృద్ధికి మన దేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ లేవన్నారు. పర్యాటక రంగాన్ని ప్రైవేట్ సెక్టార్ కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పాలసీ రూపొందించామని తెలిపారు. ఆ తర్వాత ధరూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేశారు కేంద్ర మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవలే జరిగిన మాజీ జవాన్ మల్లేష్ మర్డర్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత కక్షలతో జరిగిన మర్డర్ ను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తాను ఏనాడు రాజకీయ హత్యలను ప్రోత్సహించలేదన్నారు. మల్లేష్ మర్డర్ కేసులో ఇప్పటికే 3 రిమాండ్ చేశారని తెలిపారు. తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన కేటుగాళ్లు మంత్రి ఫేస్బుక్ పేజ్ నుంచి రకరకాల పోస్టులు పెడుతున్నారు. బీజేపీ, టీడీపీలతో పాటు తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో పెట్టారు. మంత్రి ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు ఆయన అనుచరులు. హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతరలో శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామివారికి కోరమీసాలు, రాచగుమ్మడి మొక్కులు సమర్పించుకున్నారు మంత్రి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం. ప్రజలకు తామిచ్చిన హామీలన్నీ నెరవేరేలా ఆశీస్సులివ్వాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణలో ఘన చరిత్ర కలిగిన సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ ఇవాల్టి నుంచి మోగపోయింది. 30 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా నిరవధిక బంద్ ప్రకటించారు కార్మికులు. పాలిస్టర్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం జరిగింది. బతుకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. తెలంగాణలో కొత్త ఆర్డర్లపై స్పష్టత లేకపోవడంతో తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు కార్మికులు. రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన. త్వరలో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామన్న చంద్రబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రబల సందడి. ఇలాంటి టాప్ 9 వార్తలు ఆంధ్ర టుడేలో చూద్దాం. రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటనకు వస్తున్నారు ప్రధాని మోదీ. పాలసముద్రంలో కొత్తగా నిర్మించిన నాసన్ క్యాంప్ ను ప్రారంభిస్తారాయన. ఈ పర్యటన సందర్భంగా మోదీ లేపాక్షి వీరభద్ర ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరవుతారు. మొదటి లిస్ట్ త్వరలో విడుదల చేస్తామన్నారు చంద్రబాబు. ఎప్పుడూ లేని విధంగా ఓట్ల మార్పు జరుగుతోందన్నారు. వ్యక్తి పేరు మార్చి 2 చోట్ల ఓట్లు పెట్టారని, ప్రభుత్వ ఓటర్ లాగిన్ నాయకుల చేతిలోకి వెళ్లిందన్నారు. టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తీసేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. పార్టీ కోసం పదవీ త్యాగం చేస్తానంటూ గతంలోనే ప్రకటించిన రుద్రరాజు నిన్న ఖర్గేతో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జ్ల మార్పులతో కొంతమంది అసంతృప్తికి లోనైన మాట వాస్తవమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. పలువురు నాయకులు వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడారని చెప్పారు. కొత్త ఇన్ఛార్జ్లపై అసంతృప్తి ఉన్నా తర్వాతంతా సర్దుకుంటుందన్నారు వైవి. 175 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను పార్లమెంటుకు పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి. జోగి రమేష్ పై కుట్ర చేశారంటూ పెనుమలూరులో ఏర్పాటైన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఓడిపోయే సీటు జోగి రమేష్ కిచ్చారని, ఆయనపై భారీ కుట్ర జరిగిందని ఈ ఫ్లెక్సీల్లో రాశారు. జోగి రమేష్ నాన్ లోకల్ అంటూ పటమట సురేష్, తుమ్మల చంద్రశేఖర్ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. పండుగ రోజు కూడా అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ఇప్పటికే చర్చలు విఫలం కావడంతో విజయవాడ ధన్నా చౌక్ లో 35వ రోజు కూడా నిరసన తెలిపారు. రోడ్డుపైనే సంక్రాంతి ముగ్గులు వేసి కట్టె పొంగలు వండి వినూత్నంగా నిరసన తెలిపారు అంగన్వాడీలు. వేతనాలు పెంచే వరకు, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామంటూ నినాదాలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జనసంద్రంగా మారింది. ప్రభల తీర్థానికి భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడి ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. ప్రభల ఊరేగింపులో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి ప్రభను మోశారు ఎమ్మెల్యే. అటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో జలపాతాల దగ్గరికి పర్యాటకులు తరలివచ్చారు. జీ మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం చెందకు భారీగా తరలివచ్చారు. సంక్రాంతి సెలవులతో ఇక్కడ రద్దీ పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి జలపాతాల చెంత విహారం చేస్తున్నారు పర్యాటకులు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ హామీ. రచ్చరచ్చగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం. జల్లికట్టు పోటీలో అపశృతి. ఇలాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ పథకం ప్రారంభమైంది. తొలి విడతగా 540 కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడారు. ఆదివాసీల సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే నిధులను 5 రెట్లు పెంచుతామన్నారు మోదీ. స్కాలర్షిప్ల ద్వారా ఇచ్చే మొత్తాన్ని 2.5 రెట్లు పెంచుతామన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా ముగిసింది. బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆప్ ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కోసం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయగా బీజేపీ కార్పొరేటర్లు రచ్చరచ్చ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. మణిపూర్లోని సేనాపతి జిల్లాలో రాహుల్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ విధానాలపై మండిపడ్డారు. దేశంలో అందరినీ ఏకం చేసేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్కి ప్రధాని వచ్చేలా చేస్తానన్నారు. కర్ణాటకలో బీజేపీ నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. వన్స్ అగైన్ మోదీ అనే నినాదాలను గోడలపై రాస్తున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కార్ ఖాయమని, మోదీ హ్యాట్రిక్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోడలపై కమలం గుర్తులతో పాటు నినాదాలను రాస్తున్నారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు శరవేగంగా జరుగుతున్న పనులు. 108 అడుగుల అగరబత్తి తయారు చేసిన భక్తుడు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులు. మధ్యప్రదేశ్లో 5 లక్షల లడ్డూల తయారీ. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో ధర్మశాస్త్రం ప్రకారం ఏర్పాట్లు జరగాలన్నదే తమ అభిమతమని, ప్రాణ ప్రతిష్టపై ఎలాంటి వివాదం లేదన్నారు శారదాపీఠ శంకరాచార్యులు జగద్గురు సదానంద సరస్వతి. ఈ కార్యక్రమం తర్వాత 4 శంకరాచార్యులు వెళ్లి దర్శనం చేసుకుంటారని తెలిపారు ఆయన. శ్రీరామచంద్రుడిపై ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ భక్తిని చాటుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన గోపాలక్ సమాజ్ ఏకంగా 108 అడుగుల పొడవైన అగరబత్తి తయారు చేసి అయోధ్యకు తరలించింది. ప్రస్తుతం అయోధ్య ధామ్ బస్ స్టేషన్ లో ఉన్న ఈ అగరబత్తి అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరంలో పర్యావరణాన్ని సైతం పరిశుభ్రంగా ఉంచే ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొడుతున్నాయి. తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులు, 25 ఈ ఆటో రిక్షాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రారంభించారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖులు, కళాకారులకు ఆతిథ్యమిచ్చేందుకు ఉత్తరప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక టెంట్ సిటీనే నిర్మిస్తోంది. స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని సకల సదుపాయాలను అక్కడ కల్పిస్తోంది. ఈ లగ్జరీ టెంట్ సిటీ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. రామ మందిరం కోసం తయారు చేసిన 14 బంగారు ద్వారాలు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ తలుపులు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరవని తెలిపారు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని శరత్ బాబు. చాలా తక్కువ సమయంలో ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ ద్వారాలను తయారు చేశామని టీవీ9 తో తెలిపారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా 5 లక్షల లడ్డూలు తరలి వెళ్తున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యవేక్షించారు. ఇక మకర సంక్రాంతి సందర్భంగా ఆధ్యాత్మిక నగరి అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయోధ్య సరయూ నదిలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో సరయూ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి.